కరాచీ బేకరీ. ఈ బేకరీకి పరిచయం అక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా, దశాబ్దాలుగా తన వ్యాపారాన్ని విస్తృతం చేసినటువంటి ఈ బేకరీకి ఇప్పుడు కష్టాలు వచ్చిపడ్డాయి. ఆ కష్టాలు ఏంటా అనుకుంటున్నారా? అయితే మన కరాచీ బేకరీ 70 ఏళ్లుగా 2 తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా పేరుగాంచింది. అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత బేకరీ పేరు మార్చాలనే డిమాండ్లు పెరిగాయి. దీంతో కరాచీ బేకరీ వ్యవస్థాపకుల వారసులు తమకు మద్దతు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ పోలీసులను కోరారు. తాము దేశ విభజన సమయంలో కరాచీ నుండి వచ్చి ఇక్కడ వ్యాపారం ప్రారంభించామని వారు తెలిపారు. తమది హైదరాబాద్ అని, ఇది పాకిస్తాన్ బ్రాండ్ కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కరాచీ బేకరీకి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. విదేశాల్లో సైతం అవుట్లెట్లు స్థాపించారు. వెజ్ స్నాక్స్, నాణ్యమైన రుచికరమైన కేకులు, కుకీస్, ఇతర చిరుతిళ్లు కరాచీ బేకరీ పెట్టింది పేరు. 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కరాచీ బేకరీ బ్రాంచెస్ ఉన్నాయి. మొన్నటి వరకు కూడా వీరి వ్యాపారం జోరుగా సాగింది. అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత కరాచీ బేకరీ యాజమాన్యం బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి తలెత్తింది. అంతేకాక కరాచీ బేకరీ వ్యవస్థాపకుడి వారసులు తమకు మద్దతు ఇవ్వాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రికి అభ్యర్థన చేశారు. అలాగే డీజీపీ, కమిషనర్లను కూడా అభ్యర్థించారు. అయితే కరాచీ బేకరీ వారసులు తమ బేకరీ స్థాపించి 70 ఏళ్లకు పైనే అయిందని మొరపెట్టుకున్నారు. 1947లో దేశ విభజన జరిగిన సమయంలో సింధీ హిందూ అయిన మా తాతగారు కాంచంద్ రామ్నాని కరాచీ నుంచి హైదరాబాద్కు వలస వచ్చారని తెలియజేశారు. ఆ తర్వాత 1953లో మొజాంజాహీ మార్కెట్లోని సీనా బేకరీ పక్కన హైదరాబాద్లో మొదటి కరాచీ బేకరీని ప్రారంభించామని వారు తెలియజేశారు. అయితే ఒక్క హైదరాబాద్ నగరంలోనే తమకు 23 శాఖలు ఉన్నాయని, మాది ఇండియానే అని, ఇది పాకిస్తాన్ బ్రాండ్ కాదు, దయచేసి పేరు మార్చుకోమని చెప్పవద్దు అంటూ రిక్వెస్ట్ చేశారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం సాబ్, డీజీపీ, కమిషనర్ మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నామంటూ కాంచంద్ రామ్నాని వారసులు అభ్యర్థిస్తున్నారు.